హాయ్ మై డియర్ లవ్లీ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారు అనేది అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. ఈరోజు మన వీడియో వచ్చేసి ఇంట్లోనే ఈజీగా నువ్వుపప్పు అచ్చు ఎలా తయారు చేసుకోవాలో పూర్తిగా అయితే నేను ఈ వీడియోలో అయితే చెప్పేశానండి. ఈ వీడియో అక్కడ కూడా స్కిప్ అయితే చేయొద్దు. స్కిప్ చేయడం వల్ల మీకు ఏమీ అర్థం కాదు. సో ఎండ్ వరకు అయితే వీడియో అయితే చూసేయండి. వీడియోకి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేనైతే కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తున్నాను. ఒకసారి అయితే చెక్ అయితే చేసేయండి. అండ్ ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వారందరికీ నా తరపున, మన యూట్యూబ్ ఛానల్ తరపున థ్యాంక్స్ అయితే మీకోసం అండి. అండ్ కొత్తగా ఎవరైతే నా ఛానల్ అయితే చూస్తున్నారో వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మా ఫ్యామిలీలో అయితే యాడ్ అయిపోవాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అండ్ ఫైనల్గా మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి. ముందుగా మనం ఒక కప్పు నువ్వులు అయితే తీసుకోవాలండి. ఇలా వైట్గా ఉన్న నువ్వులు అయితే తీసుకోవాలి. అండ్ ఏ కప్పుతో అయితే నువ్వులు తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం అయితే తీసుకోవాలి. ఫస్ట్ మనం తీసుకున్న నువ్వుల్ని డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలండి. సిమ్లో పెట్టి స్లోగా ఆయిల్ వేయకుండా కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి. డ్రై రోస్ట్ అయిన తర్వాత ప్లేట్లో అనేది మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో అయితే వేసుకొని మెత్తగా పౌడర్ కింద అయితే గ్రైండ్ చేసుకోవాలండి. మనకు దగ్గర ఆల్రెడీ పల్లీలు డ్రై రోస్ట్ చేసి ఉంటే పర్వాలేదండి, దాన్ని పౌడర్ కింద కొట్టేసుకోవచ్చు. లేదు అంటే మనం సీసమ్ సీడ్స్ డ్రై రోస్ట్ చేసినప్పుడే పల్లీలు కూడా డ్రై రోస్ట్ అయితే ఒక చిన్న కప్పు అయితే చేసుకోవాలండి. చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో రెండు కూడా నేనైతే పౌడర్స్ కింద కొట్టేసుకొని దాంట్లో కొంచెం యాలకుల పొడి అనేది యాడ్ చేసి మూడు కూడా యాడ్ చేసిన మిశ్రమాన్ని అయితే పక్కన పెట్టుకుంటున్నాను. అండ్ ఇంకొక పెనం అనేది పెట్టుకొని చిన్న కప్పు వాటర్ అనేది వేసి దాంట్లో మనం బెల్లం కప్పు తీసుకున్నాం కదండి, అది వేసుకొని దాంట్లో ఒక 2 స్పూన్లు నెయ్యి అనేది యాడ్ చేసాను. ఆవు నెయ్యి అయినా పర్లేదు, గేదె నెయ్యి అయినా పర్లేదండి, యాడ్ చేయొచ్చు. యాడ్ చేసిన తర్వాత ఈ బెల్లం అనేది ద్రాక్ష పండు పాకం వచ్చే వరకు మరగనివ్వాలండి. అందులోపు మనం ఒక ప్లేట్ అయితే తీసుకొని దానికైతే ఆయిల్ అనేది లేదా నెయ్యి అనేది అయితే అప్లై చేయాలండి. అప్లై చేసి పక్కన పెట్టేసుకోవాలి. మనం ఆల్రెడీ ద్రాక్ష పండు పాకం వచ్చింది కదండి, దాంట్లో మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్న పౌడర్ అనేది యాడ్ చేసేసి సేమ్ నేను ఏ కన్సిస్టెన్సీ అయితే చూపించిన ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు అయితే మనం మిక్స్ అనేది కలుపుకోవాలండి. అండ్ ఇంకా మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్న ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసేసుకొని అండ్ ఫైనల్గా నేను ఏ విధంగా అయితే స్ప్రెడ్ అయితే చేస్తున్నానో ఆ విధంగా అయితే మీరు కూడా స్ప్రెడ్ అయితే చేసేసుకోండి. చెయ్యి అయితే పెట్టొద్దు, కాలుద్ది. అండ్ ఫైనల్గా మనకు నచ్చిన నట్స్ అయితే గార్నిష్ అయితే చేసేసుకొని ఒక చిన్న బౌల్తో అయితే గట్టిగా అయితే ప్రెస్ చేయండి. గట్టిగా అయితే అంటుకుంటాయి. అండ్ కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి ఒక 20 మినిట్స్. అండ్ 20 మినిట్స్ తర్వాత పూర్తిగా అయితే చల్లారిపోతాయని మనం ఒక డబ్బాలోకైనా ఒక బౌల్లోకైనా ట్రాన్స్ఫర్ అయితే చేసేసుకుందామండి. అండ్ చూసారు కదా, ఈరోజు మన వీడియో వచ్చేసి అయితే ఇదండి. ఎంతో ఈజీ అండ్ టేస్టీ అండ్ హెల్దీ, చిన్నపిల్లలకి చాలా ఇష్టమైన స్నాక్స్ కింద అయితే కూడా మనం పెట్టొచ్చండి. ఇది చాలా అంటే చాలా హెల్దీ అండ్ టేస్ట్ అయితే మాత్రం సూపర్ అయితే ఉంటుంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. మా ఛానల్ మీకు సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు ఆల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క చిన్న వీడియో మీ దాకా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. అండ్ ఇలాంటి టేస్టీ అండ్ హెల్తీ ఫుడ్ రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేంత వరకు ఓపికతో అయితే వెయిట్ చేద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.